హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందామనేసి అనుకుంటున్నాను. మన ఐలాష్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అయ్యే ఒక సీరమ్ని. సో ఈ ఐలాష్ గ్రోత్ సీరం అనేది మనం సూపర్ ఈజీగా అండ్ సూపర్ సింపుల్గా మన అందుబాటులో ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు. సో దీన్ని కంటిన్యూస్గా మనం అప్లై చేసుకుంటూ ఉంటే ఐలాషెస్కి సో గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, థిక్గా అవుతుంది అండ్ లాంగ్గా అవుతాయి ఐలాషెస్ అనేవి. చాలా సింపుల్గా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో ఈ ఐలాష్ గ్రోత్ సీరమ్ని మనం తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీనికి ఏమేమి కావాలంటే, సో ఫస్ట్ మనం తీసుకోవాలి 100% ప్యూర్ కోల్డ్ ప్రెస్డ్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్. సో ఇది ప్యూర్గా ఉండాలి కోకోనట్ ఆయిల్ అనేది. సెకండ్ వన్ వచ్చేసి 100% ప్యూర్ ఆర్గానిక్ క్యాస్టర్ ఆయిల్. క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం తెలుసు కదండి, అది 100% కోల్డ్ ప్రెస్డ్ ఆర్గానిక్ క్యాస్టర్ ఆయిల్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి విటమిన్ ఈ క్యాప్స్యూల్. సో 2 క్యాప్స్యూల్స్ అయితే సరిపోతుంది. సో అండ్ ఈ ఐలాష్ సీరమ్ని మనం స్టోర్ చేసుకోవడానికి క్లీన్ చేసిన ఓల్డ్ మస్కారా బాటిల్ తీసుకోవాలి. అండ్ తర్వాత ఈ ఐలాష్ సీరమ్ని మన ఐలాషెస్ మీద అప్లై చేసుకోవడానికి ఏదైనా ఓల్డ్ మస్కారా బ్రష్, క్లీన్ చేసింది అండ్ ఐలైనర్ కానీ లేదంటే ఐలైనర్ బ్రష్ కానీ లేదంటే ఇంకా కాటన్ ఇయర్ బడ్ కానీ తీసుకోవాలి. సో ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక 1 స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. సో ఒక చిన్న బౌల్లో ఇది తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకుంటే తర్వాత మళ్ళీ కావాల్సినప్పుడు మీరు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ తీసుకోవాలి క్యాస్టర్ ఆయిల్, ఆముదము 1 స్పూన్ తీసుకోవాలి, ఈక్వల్ క్వాంటిటీ. సో ఆ తర్వాత 2 వైటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకోవాలి అండ్ వైటమిన్ ఈ ఆయిల్. సో ఇది ఒక 2 క్యాప్సూల్స్ తీసుకోవాలి. సో ఆ తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. సో చాలా బాగా మిక్స్ చేయాలి, ఎందుకంటే క్యాస్టర్ ఆయిల్ చాలా థిక్గా ఉంటుంది కాబట్టి తొందరగా మిక్స్ అవ్వదు. సో మిగిలిన ఆయిల్స్తో సో తొందరగా మిక్స్ అవ్వడానికి బాగా మిక్స్ చేయాలి వీటిల్ని. సో అంతే, ఎంతో ఈజీగా అండ్ చాలా సూపర్ ఈజీ అండ్ సూపర్ సింపుల్గా ఉండే ఐలాష్ గ్రోత్ సీరం రెడీ అయిపోయింది. సో దీన్ని మీరు ఒక ఎంటీ మస్కారా బాటిల్, మీ దగ్గర ఏదైనా మస్కారా బాటిల్ ఎంటీ అయిపోయింది, వాడేసింది, దాన్ని బాగా తరోగా క్లీన్ చేసి దాంట్లోకి ఈ ఐలాష్ సీరమ్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇలాగా డ్రాపర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఈ సీరమ్ని ఈ బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. లేదు అంటే మీరు ఏదైనా ఎయిర్ టైట్ చిన్న బాక్స్లో కానీ మీరు దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే అది కంటామినేషన్ లేకుండా చూసుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే ఐస్కి యూస్ చేస్తాం కాబట్టి ఎక్కువ క్లీన్గా ఉండాలి అది బాటిల్ కానీ ఇంకా బాక్స్ కానీ మనం యూస్ చేసుకునే చిన్న కంటైనర్ కానీ. ఈ సీరమ్ని మీరు రాత్రి నిద్రపోయే ముందు మీ ఐలాషెస్కి అప్లై చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్కి నీట్గా క్లీన్ చేసుకోవాలి, ఏమాత్రం ఆయిలీనెస్ లేకుండా నెక్స్ట్ డే మార్నింగ్. సో అంటే మీరు ఒక 3 వీక్స్ అలా కంటిన్యూస్గా మీరు యూస్ చేస్తే మీ ఐలాషెస్ గ్రోత్ పెరుగుతుంది, ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ ఐలాషెస్ కూడా కొంచెం స్ట్రాంగ్గా కూడా అవుతాయి. సో ఇందులో మీరు కావాలంటే డిఫరెంట్ ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే లైక్ రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ ఈజ్ నోన్ ఫర్ హెయిర్ గ్రోత్ కాబట్టి సో అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఆ ఎసెన్షియల్ ఆయిల్. ఇంకా దీన్ని మీరు దీంట్లో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ 100% ప్యూర్గా ఉండేట్టు చూసుకోండి, ఎందుకంటే ఐస్కి యూస్ చేస్తున్నాం కాబట్టి అవి 100% ప్యూర్గా ఉండేట్టు చూడాలి. ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్ యూస్ చేయకూడదు. మీకు ఏమాత్రం ఇరిటేషన్ కానీ ఏమన్నా అయితే కంటికి మీరు వెంటనే దీన్ని స్టాప్ చేయండి యూస్ చేయడము. అండ్ ఈ సీరమ్ని మీరు రోజు రాత్రి నిద్రపోయే ముందు మాత్రమే యూస్ చేయాలి, మార్నింగ్ యూస్ చేయకూడదు. అంటే సో ఈ ఐలాష్ గ్రోత్ సీరమ్ని మనం నార్మల్గా మస్కారా ఎలా అప్లై చేసుకుంటామో కంటి రెప్పలకి అలా ఆ విధంగా అప్లై చేయాలి. లేదంటే ఒక ఐలైనర్ బ్రష్ తీసుకుని దాంతో ఆ ఐలాషెస్కి ఫాలికల్స్కి హెయిర్ ఫాలికల్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ ఈ ఈ ఈ సీరం అప్లై అయ్యేటట్టు మనం లోవర్ ల్యాష్ లైన్కి అప్పర్ ల్యాష్ లైన్కి అప్లై చేయాలి. లేదంటే ఈ విధంగా క్యూటిప్తో కానీ కాటన్ ఇయర్ బడ్తో కానీ ఇలా అప్లై చేయొచ్చు.
సో నెక్స్ట్ ఈ ఐలాష్ గ్రోత్ సీరంలో మనం యూజ్ చేసిన డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఎలా మన ఐలాష్ గ్రోత్ పెరగడానికి ఉపయోగపడుతుందో చూద్దాం. ఫస్ట్ మనం యూజ్ చేసిన కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, డిఫరెంట్ ఫ్యాటీ యాసిడ్స్ న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేస్తుంది. మన హెయిర్ ఫాలికల్స్కి అండ్ హెయిర్ని హెల్తీగా ఉంచడానికి యూజ్ అవుతాయి. అండ్ విటమిన్ ఈ ఆయిల్ ఆల్రెడీ నోన్ ఫర్ స్కిన్ అండ్ హెయిర్ ఇంప్రూవ్మెంట్ కాబట్టి ఈ వైటమిన్ ఈ ఆయిల్ మన కంటి ఐ లాషెస్ బాగా బలంగా ఇంకా పొడవుగా పెరగడానికి ఇంకా ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. మంచి పోషణని ఇస్తుంది ఈ వైటమిన్ ఈ ఆయిల్. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.